ఉన్నామో తద్వారా ఇది శాఖోపశాఖలుగా తర్వాత మళ్ళీ కట్టి పారాయణ ఇప్పుడు परमात्मने त्राहिमां नरकात्कोरा दिव्य ज्योतिर्नमोस्तुते भौदीपो नमस्तुभ्यं यावत् पूजा रसावकं तावत् त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधं कुरु दीपराजायै नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। दीपज्योति प्रज्वलमहं करिष्ये। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ఇప్పుడు హనుమాచార్య కార్యక్రమాన్ని నమ్మిస్తున్నారు।
కాబట్టి మనం ఈ కార్యక్రమాలు చేసేటువంటి కూడా మనం ఈ హనుమాన్ చాలీసా అనేటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడైతే మనం ఒక సంకల్పం జర్నలిస్ట్ కాలంలో ఒక బీటా పడదో అది నిర్విఘ్నంగా మనం గుర్తు చేసుకొని ఈ రోజు మనం గుర్తు చేస్తున్నాము. మరి ఈ విషయంలో ఒక నిమిషాలు చెప్పవచ్చున్నా, ఆంజనేయ స్వామి యొక్క తత్వాన్ని తెలియకపోతే, ఆంజనేయ స్వామి యొక్క లక్షణం తెలియకపోతే అసలు యువకులకు కానీ మన భారతీయ యువతకు కానీ మార్గదర్శకమే లేదు. ఒకటే ఒక పద్యం అందరికీ తెలుసు. ఎవరికి ఆ పద్యం వస్తుందో చూద్దాం. బుద్ధిని బలం యశోధైర్యం నిర్భయత్వ బలోకట అజాడ్యం వాక్కుడత్వచ్చ ఈ యువకులకు మితమంది వల్ల ఒక ఎన్నిసార్లు ఏదో ఉంటే మనం చేస్తున్న అంటే ఉంటారు. అయితే చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన శివరాజు వాళ్ళ యొక్క బుద్ధికి బలం యశోధైర్యం నిర్గమత్వ అవరోధ అజాడ్యం అందువల్ల ప్రతిబడి మనకు హనుమంతుడి యొక్క రహస్యం ఏమిటి, హనుమంతుడు ఎలాంటి వారు అనేటువంటి విషయానికి వస్తే బుద్ధి, చక్కటి బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, అజాడ్యం అంటే జాడ్యం లేకుండా, సోమర్థం లేకుండా, వాక్పటుత్వం అంటే చక్కటి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏ వ్యక్తికి అయితే ఉంటాడో ఆ వ్యక్తి పరిపూర్ణుడు. గట్టిగా చెప్పట్లు ఉండాలి. ఆ వ్యక్తి మాత్రమే పరిపూర్ణుడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఒక్కరికి కదా ఆయన బలుసు బ్రహ్మాండంగా అంటారు ఆంజనేయ స్వామి. అవునా కదా? మరి ఆ ఆంజనేయ స్వామి క్వాలిటీస్ మన జీవితంలో ప్రతి యువకుడు, ప్రతి మనిషి అలవాటు వస్తున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. బుద్ధి అనేటువంటి పరమాత్మ ఏకైక మార్గం. దాన్ని మనము సక్రమంగా సక్రమంగా తీసుకోవాలి, అక్రమంగా అక్రమం. బలమైనటువంటి ఖచ్చితంగా కావాలి. శతయోగాలైనటువంటి ఆయన శుద్ధయోగి ఆ సముద్రాన్ని లభించడానికి పోయినప్పుడు ఆ బలమైనటువంటి ఆయన చేసి తన బలం తనకే చేసి ఎంతమంది అంగతులు ఇత్యాదులందరూ కూడా ఆ సముద్రం దాటి సీతమ్మవారి వెళ్ళినప్పుడు అందరూ కూడా నాతో కాదు మీ ముసలివాళ్ళు అయిపోయినా జాంబవంతులు ఇత్యాదులందరూ కూడా ఆయన నమ్ముకున్న కేవలం శ్రీరామచంద్రుడిని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క నమ్మకాన్ని నమ్ము చేయకుండా నా ప్రభువే నాకు ముఖ్యమని చెప్పేసి అత్యంత భక్తితోటి సముద్రాన్ని నిర్మించి అందులోంచే శిష్యుల విషయం వాళ్ళు ఎట్లుండాలంటే కొందరు ఎట్లా ఉంటే 3 రకాల శిష్యులు, అతనుడు, మధ్యముడు, తర్వాత ఉత్తముడు. అతడు ఏం చేస్తాడు, చెప్పిన పనులని సగం పని చేసుకుంటే కాపులు చేసుకుంటే అతడు శిష్యుడు పెట్టాడు. మధ్యముడు అంటే ఏమిటి, చెప్పి మట్టే చేసుకొస్తున్నాడు. ఉత్తముడు అంటే చెప్పిన దానికంటే ఎక్కువ చేసుకొస్తున్నాడు. అట్లాంటి ఉత్తమ శిష్యుడు రావడానికి ఆనందిస్తారు. ఎందుకంటే రకాలు పెట్టుకొని కాదు లంకలు కాల్చివ్వాలి, కాల్చే కాదు అక్కడ సైన్యాన్ని, అక్కడ మంది వాడవాలి, అక్కడ ఫైనాన్షియల్ పొజిషన్ వచ్చేవారు. ఏం చేశారు, బయట రావడానికి వస్తాడు రామా దండ సీతాలు తెలిస్తేనే సంతోషపడతారు. కాబట్టి అంతకుముందు ఫ్రెండ్స్ దగ్గర ఏం చెప్పకుండా దుక్కుంటూ వచ్చేస్తారు. సీతమ్మ దొరికింది వచ్చేస్తారు. రాముడి దగ్గర సీతమ్మ దొరికి చెప్పలేదు, రాముడు అడుగుతూనే చెప్తాడు. ఏమేం చేయాలమ్మా అంటే అయ్యా సీతమ్మ చూడండి బాధపడే మనకి ఎంత డిసిప్లిన్ గా మాట్లాడతాడు. అప్పుడు అడిగితే చెప్తాడు అదేమైంది మరి సీతమ్మ ఓకే మరి నాకేమైనా అనుమానం ఇచ్చిందా, చూడాలి అంటే అప్పుడు మళ్ళీ కొంచెం స్థిరపూర్ణ అయినంత రాముడికి సంతోషపడ్డ తర్వాత అవునా హనుమ నువ్వు అక్కడికి ఎందుకు పోయి చూసి వచ్చినావు, అక్కడ ఏమేమి ఉండదు, ఏమేమి పరిస్థితులు అప్పుడు అడుగుతాడు. అడిగినప్పుడు మాత్రమే జవాబు ఇస్తారు. చూడండి ఇంత అద్భుతమైనటువంటి వాక్పట్టుకుడు ఆయనలో ఉన్నది. అట్లాంటి వ్యక్తి ఆ రామచంద్రుడు అడిగినప్పుడు మాత్రమే అయ్యా నేను కళాన్ని లంకల మొత్తం కాల్చివచ్చినాను, అక్కడ 80 కోట్ల రాక్షసులు ఉన్నారు, వాళ్ళంతా నిర్వీర్యం చేసేస్తున్నాను, చెట్లు పడేసి వచ్చినాను, అక్కడ సైన్యం బలమిస్తుందని చెప్పేసి చక్కగా తీసుకొని వచ్చేస్తాను. అట్లా ప్రతి విషయంలో కూడా హనుమంతుని మనం స్మరణ చేసుకున్నట్లయితే మనకు అద్భుతమైనటువంటి చిన్న వ్యక్తిని ముగిస్తారు. హనుమంతుల వారు మొత్తం రామపట్టాభిషేకం జరుగుతుంది. 5 నుంచి 5 పట్టాభిషేకం జరుగుతుంటాయి. అందరూ సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకున్న సందర్భంలో కూడా అయితే అప్పుడు అనుకుంటారు భక్తులు
ఇంకా రాముడు పొద్దు దేవతని కృష్ణాన్ని ఏమని రాముడు అన్ని కష్టాన్ని కష్టంలో ఉన్నటువంటి రాముని ఎన్ని కష్టాలు కాపాడినా అన్ని రకాలు చేసిన మరి విశ్వకర్మ బాధ అవుతుంది అనగానే అన్ని విష్ణుతాడు రాముడు ఒక్క పని అప్పుడు ఏమన్నా రాముడు వివేకించేవాడు నేను ఆరోగ్యం చేసినప్పుడు అదొక పని ఇస్తున్నా సరే ఆయన ఎప్పుడు ఆరోగ్యం తెలుస్తారా ఎవరు రామచంద్రరావు ఎప్పుడు ఆరోగ్యం తెలుస్తారా ఒకటాయ పదాయ పదాయ భోజనాయ ఆయన ఆరోగ్యం రాత్రి భోజనం బ్రేక్ఫాస్ట్ రావాలి ఇలా ఆవిడ కలిస్తే అనుకుంటున్నారు సీతబాబు అన్వేషణ వస్తారు అట్లా ఒక ఆ ప్రవేశంలో గమనించకుండా అక్కడే అనుకునే రావాల్సిందిరా మీకు తిండి లేవు నీళ్ళు లేవు నా అమ్మవాళ్ళు సుఖం లేదు ఇదంతా బాధ అనగానే మా ఫ్రెండ్ చేస్తాను తెలుసా నేను నీకు మాట చెప్తున్నా నువ్వు అక్కడికి నువ్వు రామానికి వెళ్ళిపోవాలి నువ్వు ఇక్కడ ఉంటే డిస్టర్బ్ అయితే ఇక్కడ సిద్ధమైన కోపడుతుంది నువ్వు పొందన అయితే నువ్వు కళ్ళు మొత్తం ఎక్కిపోరాను అన్నయ్య నువ్వు అక్కడ కూర్చొని నీకు రామా అని ఎప్పుడైతే తీసుకో నేను అప్పు అన్నట్టు బాబు వెళ్ళు ఇంకా మైకాయ అక్కడ కూర్చోబడతాడు రామా ఓ రామా ఓ రామా ఓ అయితే సారీ ఆయన మీకు లేదు ఖైదు లేదు రామ లక్ష్మణానికి ఓ రామచంద్ర భగవానికి ఓ ఇక సారీ అట్ట ఒక 5-6 రోజులు ఇది లేదు ఓ ఏమై రాముడు ఇవో నేను కట్టుకుంటాడు ఇదంతే మావాడు అని చెప్పేసి అందరూ వాళ్ళు అందరూ చాలా ఇష్టంగా బాధపడుతుంది రాముడు ఆరోగ్యం లేదు ఓ చెప్పాలి రాకపోతే నువ్వు ముందు అవుతుంది ఆయన రాముడు మానలేదు ఇదే పోవాలి అనగా ఎక్కడ వస్తుంది ఓ ఇంటికి ఓహో ఇదంతా రాముడు వేస్తున్న కథనే అని చెప్పేసి ఏం చేస్తాడు రామా కడుపు పోదామని చెప్పేసి రాముడు దగ్గరికి వస్తాడు రామానికి పోవాలి పని టేక్ పని చేస్తే అయిపోతాయి అక్కడ బంద్ టేక్ కార్డు బంద్ చేస్తే కాబట్టి టేక్ కార్డు బంద్ చేసి కావాలి అని చెప్పేసి అంటే అప్పుడు రాముడు ఇక్కడ నా ఏం లేదు అక్కడ రామాన్ని పని చేయండి రామాన్ని పని చేస్తే మాట పని చేస్తే రామ 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 హరే రామ నా కుటుంబం చేస్తున్నాడు ఎంత స్పీడ్ అంటే ఓ ఎవరికి తక్కువ అయిపోయింది ఈ బ్రహ్మాండ ఋషులు కదా ఆంజనేయ స్వామి ఈ దండం పెడుతున్నాయా రాముడు కనిపిస్తాయి తిండి లేవు నీళ్ళు లేవు అని ఏమాత్రం కూడా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నువ్వు దయచేసి రావాలి నన్ను రామానేటువంటి జీవిత పరిస్థితి రామచంద్రాన్ని మాడిపోయే తప్పకుండా నా జీవితంలో రామనామం రాముడు నేను లేను రాముడు నేను లేను కాబట్టి నీవు రాముడితో కనిపిస్తుంది తీసుకొచ్చి అందరూ కలిసి హనుమంతుడికి రాముడు అప్పుడు రామ అనే రాముడు రామ అన్నయ్య గట్టి కాబట్టి నా పరిస్థితి ఇట్లా అయింది అప్పుడు స్వామి చెప్పిన చెప్పేసి ఆ రాముడి యొక్క మాటలు ఆయన కొనసాగిస్తాడు అంత అద్భుతమైనటువంటి రామభక్తి పరాయంలో మన ఆంజనేయ స్వామి ఈ హనుమాన్ చాలీసా కూడా తులసీదాసు రాసింది ఆ తులసీదాసు సందర్భంలో కూడా ఎప్పుడైతే ఆ చక్ర
ఈ కాబట్టి గొప్ప నలభై లోహే రాష్ట్రులు దాన్ని మనం హనుమాన్ కాల్చుతాం సార్ కథ ఈ హనుమాన్ కాల్చి ఎవరైతే పరాజయం చేస్తున్నారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆయుర్వేదాల మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నాగేశ్వరి గారు పెద్దలు రాములు గారు ఇతర మాకు అసలు హిందుత్వం అన్నది ఇప్పుడు చూస్తే అసలు మీరు లేని మాతృమూర్తులు లేని అది హిందుత్వం కాపాడుతుంది దీనివల్లనే ఈనాడు దేశంలో హిందుత్వం కాపాడుతున్నదంటే మొన్ననే మోడీ గారు చెప్పింది ఆపరేషన్ సింధు సామాన్య విషయం కాదు. మీ యొక్క బలంతోనే ఈనాడు దేశం బాగుంది. ఈనాడు మన హనుమాన్ గణేష్ కాలనీ హనుమాన్ ఉన్నటువంటి సమావేశంలో మీ అందరూ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తూనే ఉండాలా, చేస్తూనే ఒక ధర్మం న్యాయం ఉన్నది మనకు అలవాటైపోతుంది. మనలో తప్పు ఉన్నా కానీ మనం సరిచుకుంటాం. ఈ దేశాన్ని కాపాడాలంటే మన ఈ ప్రపంచంలోనే ఒక మంచి హిందుత్వాన్ని కాపాడాలంటే మూర్తులే, మాతృమూర్తులే, ఇంకేం కాదు. కాబట్టి మీరందరూ కూడా బాగుండాలా, దేవుని శక్తి మా అందరికీ కలగాలని, మీరందరూ బాగుండాలని, ఈ దేశం బ్రహ్మాండంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం హనుమాన్ చాలీసా 3వ మహోత్సవాన్ని చేసిన హిందూ సోదరులందరికీ, మరి ముఖ్యంగా మహిళా భక్తులు, మా కన్నతల్లులు, తోడుకున్న చెల్లెలు, కడుపులో పుట్టిన బిడ్డలు, మరి ముఖ్యంగా నల్గొండ మంది మహారాజ్ మరియు ఆరుమూరు దేశవాళ గ్రామంలో గోపాలరెడ్డి గారికి, మరియు మిగతా రోజులైన పెద్దలందరికీ, మరియు ముఖ్యంగా శివరాజు సుమారు ఒక 2-3 నెలలు చెప్తున్నాను. అంత చెప్తుంటే ఈరోజు పోలీసులు కూడా వచ్చారు. నేను యాడ ధర్మాన్ని జరిపిస్తాను, 4 భయం, 5 ఒకటి అవుతారు, ఒక దగ్గర వేస్తాడు, కాకపోతే పోలీసులు. ఇంకా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఈ ప్రాంతం జిల్లా మొత్తంలో ఒక పవిత్రమైన ప్రేమ గల వ్యక్తి, ఒక దైవాంశ సంపృతుడు, కారణ జన్ముడైన మంగీ మహారాజు గారు మన ప్రాంతంలో పుట్టడం. మహారాజు గారు లేకపోతే ఇప్పటికి సగం చర్చలు అయిపోతుంది. ఆ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో సగం మసీదులు అయిపోతుంది. అదే మహారాజు గారు వేరే మతం మౌల్యో పాస్టర్ అవుతే 10,000 మంది చుట్టారు. ఇది మన హిందువులకు ఉన్న దౌర్భాగ్యం. మన గురించి నిత్యం యజ్ఞాలు చేసి, పూజలు చేసి, పండగలు చేసి, హిందూ సాంప్రదాయం నిలబెట్టి, పలుగుట్ట కట్టే పాపాలను పోతే దేశమంతా అనుకునే టైంలో 6 పండ్ల ప్రజలు ఈ రకం. ముఖ్యంగా ఈరోజు నా గొంతు ముఖ్య కారణం చెప్పాలి. నేను ఎమ్మెల్యే రావడానికి ఎమ్మెల్యే
మహారాజు దర్శన చేసుకొని వస్తుంటే ఎల్మల విలేజ్ కొద్ది ఎంటర్ అయినాం బైపాస్ రోడ్ టీవీలో పేరు వస్తుంది 600 సీట్లు బయట రాకేష్ రెడ్డికి ఇచ్చినాం. అంటే అతని పరీక్ష అతని ఆశీస్సుల వల్ల స్వామి ఆశీస్సుల వల్ల భారతీయ సభకు శ్రీరావుడు గణవేశాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆందోళన ఎదుర్కొంటాం. ఇక ముఖ్యంగా ఈ మధ్యన పైకి వెళ్తే కొంతమందికి భయం, వేలాది మందికి లక్షలాది మందికి ధైర్యమే. ఇక్కడ ఒక పెద్ద ఇక్కడ చూసి 1000 ఏళ్ళ ధైర్యం కనబడుతుంది. ఈరోజు ఆర్మూరు ప్రాంతం కావచ్చు, తెలంగాణ కావచ్చు, హిందువులందరూ కావచ్చు, నా ధర్మం గురించి, నా వాళ్ళ గురించి ఎంతటికైనా తెగించి మా ప్రాంతంలో హిందువులు కావచ్చు, హిందూ మతాన్ని కావచ్చు, లేదు ఈ మధ్యనే జరిగిన ఆడబిడ్డల కొడుకు అపమూషులు కలిగని కొత్త పెళ్లి కూతురు ఏ పాప వెళ్ళని హిందూ సరదేశం పర్యటనకు వెళ్తే ఒకే ఒక్క కారణం, హిందువుల పుట్టినందుకు హిందువుల బిడ్డ మొదలు పెట్టుకెళ్ళకపోతే అది సింధూర్ కాదు. మేము బ్రతుకున్నంత వరకు మా ఒంట్లో ఉన్న ఒక్కొక్క రక్త కణం సింధూరంలో ఈ చెట్లయితే సింధూర్ కంటే ఆపరేషన్ చేస్తున్నాము. మా హిందువులను కాపాడుకోవడానికి ఈ దేశంలో దేనికైనా తెగిస్తానని ప్రపంచానికి ఎక్కడికి వెళ్ళదు. ఎందుకు మా భక్తులు మమ్మల్ని భక్తులు చెప్పి ఏ పాపం చేసిందని 16వ తారీఖు వెళ్ళిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 21వ తారీఖు నాడు విధవరాలు ఎట్లా అవుతుంది చెప్పండి. నా కొడుకులా ఒక ఎప్పుడు వస్తారు మీరు? మీరంతా రాజేస్తున్నారు, హిందువులు చచ్చిపోతున్నారు. ఏ పాపం చేశారు? కర్ణాటక ఒకడు, మహారాష్ట్ర ఒకడు, తెలుగు ఒకడు. ఏ పాపం చేశారు? మా ఆడబిడ్డలు నొట్టుకు మీద నొట్టుని పొత్తుల్లో లేకపోతున్నారు కదా. అది గడుగున విషయం చెప్పుతున్నారు. మన హిందువులే మనకు శత్రువులు. ఒకడు అంటాడు ఎన్నికైకి కొట్టుకున్న సూర్యాలు అంటాడు. ఎందుకు సూర్యాలు నీకు? దేశం అంటే ప్రేమ లేదు, సైన్యం అంటే గౌరవం లేదు. మీరు అవరా దేశం కాపాడారు, మీరు అవరా మీకు నా ధర్మాన్ని కాపాడారు. కాబట్టి చెప్తున్నా, ఊరుకుంటే అలా అవుతుంది. 85% ఉన్న హిందువులను ఒట్టి చేతులు కాపాడుతున్నారు, ఒట్టి చేతులు కాపాడుతున్నారు. నా వాళ్ళు, నా బిడ్డలు, నా చెల్లెలు, నా అక్కలు, ప్రతి ఒక్కరికి మీరు చేసిన పూజలు కావచ్చు, మీరు చేసిన ఓట్లు కావచ్చు, మీరు మొక్కిన మొక్కులు కావచ్చు, పలుకుట మహారాజుల ఆశీర్వాదం కావచ్చు, ద్రౌపది సామ్రాజ్యుల ఆశీర్వాదం కావచ్చు. ఎట్లా అవుతారా 3 ఏళ్ళ 30,000 రూపాయలు ఎట్లా గెలుస్తారని మీరందరూ నేను ఎట్లా గెలుస్తాం? ఈరోజు పైన రాకేష్ రెడ్డి ఇంత పేరు రావడానికి ఈ గొంతులో ఆయుష్ వచ్చింది మీరు, ఈ గొంతులో ప్రాణం వచ్చింది మీరు, ఈ గొంతుకు ధైర్యాన్ని ఇచ్చింది మీరు. కాబట్టి చెప్తున్నా, వాళ్ళు అడుగుతున్నారు ఏదో ఇంకా కూడా, మీరు ఒక్కరే ఉన్నారా, మీ పార్టీ ఒకటే ఉన్నారా హిందువులను కాపాడడానికి? నిజంగా నేను కూడా అన్నా 50 ఏళ్ళు చూసాం హిందువులు. నేను ముందు పార్టీ ఎంత బట్టి ఎత్తు కురుగలేదు 50 ఏళ్ళు హిందువులు. ప్రతి ఒక్కరు ఎత్తంటాడు, మద్రాసు ఎత్తంటాడు, వెస్ట్ బెంగాల్ ఎత్తంటాడు, దక్షిణ ఎత్తంటాడు, మధ్యప్రదేశ్ ఎత్తంటాడు. ఎత్తు
ఎక్కడ వస్తా ఏం కర్మ వచ్చాయి జాతికి ఎక్కడ బతుకుతారు హిందువులు కశ్మీర్లో హిందువులు మాత్రమే కలిశారు ముందు లేకుండా చేసేది ఇప్పుడు రాకుంటే ఏ పాపం చేసాడు 5 ఏళ్ళ బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ సంఖ్య చేసుకుని తల్లి పరిగెత్తు చేసుకుంటాం ఉన్నదే ఒక దేశం ఎదిపోతాం కశ్మీర్ అయిపోయింది వెస్ట్ బెంగాల్ అయిపోయింది ఒరిస్సా అయిపోయింది ఆంధ్ర ఇవన్నీ అయిపోయినట్టు ఆ చిన్న పిల్లల్ని తీసుకొని పోతారు గర్భవతి కడుపుల కత్తులతో కొడుతున్నారు ఎవరికే ఫలం వేరే రాజకీయ పార్టీలకు పదవుల ఆరాటం మా హిందువుల పోరాటం అది ఓటే కావచ్చు మీకు ఆట మాకు బతుకు ఎవరు చెప్పాలి గతం వర్తమానం 2 కలిపితే భవిష్యత్తు నిన్నటి చరిత్ర టిప్పు సుల్తాన్ అనేవాడు 10,000 మందిని ఒకరోజు చంపి అదే రోజు భార్యలని మళ్ళీ పెళ్లి చేసిన టైంలో ఇది జాతి అనుభవించిన శోభ రోదన మళ్ళీ ఈరోజు బెంగళూరులో ఈరోజే పేపర్ తప్పుకున్న చీనాడు జ్యోతి ఏదో పేపర్లు వచ్చించాలి 18 ఏళ్ళ హిందూ అమ్మాయి అత్యాచారం చేసి 4 నెలల జైలుంటే ఆ ముస్లింస్ ఊరేగింపు తీసుకున్నారు ఈ రోజు పేపర్లో ఎవరు చెప్తారు మీకు ఏం చేసుకుంటే బంగారు చదివచ్చు కాలేదు ఏం చేసుకుంటే మామిడి గారు పాటు నేను దేనిలో చదివా ఏం చదివలేదు చేయలేదు బంగారు ఏం చేసుకుంటే బంగారం ఒకటి పాలే బంగ్లా ఒకటి పాలే బతుకు ఒకటి పాలే భవిష్యత్తు ఒకటి పాలే ఉంటాం ఈయనే పద్ధతి ఇచ్చిండ్రు బండి సంజయ్కు ఇక ఉంటాం వస్తాం ఈ జాతి గురించి వస్తాం ఈ నూతన సింధులు కొట్ల గురించి వస్తాం ఇది భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ బరాబర్ ఎందుకున్న హిందువుల వైపు భారతదేశంలో ఉన్న 46 వరకు చెప్తున్నా ఇక్కడ చెప్తున్నా అన్ని పార్టీల హిందువులకు చెప్తున్నా అన్ని పార్టీల హిందువులు మీరు మా వాళ్ళు 2% చర్చకి అందించారు 12% ముస్లింస్ పరిశీలన అందించారు హిందువులు ఏం పాపం చేసినా హిందువులు ఏం పాపం చేసిన ఆడవాళ్ళ 85% మార్కెట్ తీస్తారు బరాబర్ అడుగుతున్నాం మీ గురించి చెప్పాడు ఈరోజు వాళ్ళకి ఎంత ఇచ్చారో ఈ వేదిక ద్వారా చెప్తున్నా వాళ్ళకి ఇష్టమే అర్థం లేదు భాష మాకు కూడా కావాలి 2 ఎకరాలు చర్చకి ఇచ్చారు మాకు 20 ఎకరాలు కళ్యాణ పట్టుకుందాం మాకు ముస్లింస్ కు పంచనాలు ఇచ్చారు మాకు హిందువుల పంచనాలు 15% నుండి 4 ఎకరాలు 85% ఎత్తిస్తారా మీరు ఎత్తిస్తారా మీరు ఇక్కడ ఇస్లాం తెలుగు అన్నారు నేను వచ్చిన 5 ఎకరాలు రాసిన కరెక్ట్ ఎందుకు కృష్ణుడు విగ్రహం పెట్టాలి ఎందుకు కిరాయి ఉండాలా ఉండాలా దేవుడు లేదా నేను రావాలి సరికి మీరందరూ 5 6 వస్తున్నారు కదా మీ భూమి ఆడవచ్చితే మీరేం చెప్తున్నారు చెప్తున్నా మర్యాద రాను యుద్ధం కర్మయుద్ధం ఎక్కడెక్కడైతే కోట్ల జాతి అన్యాయం చేశారు ప్రతి దానికి పగ తీసుకుంటా ప్రతి దానికి పథకాలు తీసుకుంటా ప్రతి దానికి లెక్క తీసుకుంటా రండి అన్ని పార్టీలు నిండు రండి హిందూ కళ్యాణ ఎందుకు సరికాల ముస్లింస్ అయినప్పుడు నీకు పన్నులు కడతావు నువ్వు ట్యాక్సీలు కడతావు ఈ డబ్బు వల్ల ఇంకొకటి అలా వచ్చి పెట్టారా 2 ఎకరాల క్రిస్టియన్ కళ్యాణ మండపానికి 2% 2 ఎకరాలు 85% ఇండియా
రేపు తెల్లారి మేము చాలా మేలుకొడుతున్నాం, చైతన్యపడుతున్నాం. కొందరికి ఇబ్బంది ఉన్నారు, కానీ ఏం చేయాలి? ఆ విధంగా ఆ 20 ఏళ్ళ బిడ్డలు అన్ని కావుతుంది, రక్తం కాస్తున్నారు, చూస్తున్నారంట. ఏం పాపం చేసింది ఆ పాప? ఏ పాప అది మరుగుతున్నది? టీవీలు చూస్తున్నారు మర్చిపోతారు, టీవీలు చూస్తున్నారు మర్చిపోతారు, ఫోన్లు చూస్తున్నారు మర్చిపోతారు. రేపు మన బిడ్డలు కశ్మీర్లో తిట్టబడతారు. కశ్మీర్ తుపాకీ తీసుకొని వచ్చి ఆరుగురు తిట్టబడతారు. ఏం కదా క్లియర్ ఉన్నారు, వెరీ క్లియర్ ఉన్నారు. నువ్వు హిందువా ముస్లిం అడిగి చంపిడు, మతం లేదన్నా, తీవ్రవాదం మతం లేదన్నా, కొడుకు వల్ల ఏ నా కొడుకు అన్నా ఇప్పుడు చంపాలని కూడా తీవ్రవాదం అందరినీ చంపాలా? కల్మా చదవాలా? కల్మా రాదు అయ్యా. కల్మా ఎందుకు నేర్చుకోవాలి? ఒక్కడికి అర్థం లేదు. అసలు ఒక్కడికన్నా ఎందుకు నేర్చుకోవాలా హిందువులు కల్మా? చెప్పండి నా కొడుకులా, ఏ రాజకీయ నా కొడుకుని సపోర్ట్ ఇస్తున్నాను? ఈ దేశం తిరిగి కూడా పాకిస్తాన్ పాలవాడు నా కొడుకులా అడిగేటోడు లేడు. వేలాది మంది నరేంద్ర మోడీ కొడతారు కొడుకులా, వేలాది మంది కొడతారు. ఒక్కడే అనుకుంటున్నారు పొలం మోడీ కన్నా మోడీకే చెప్పినాం. కాబట్టి బాగా ప్రమాదం ఉండదు కాదు. నేను ధైర్యంగా చెప్తున్నాను అనుకోని కడుపునేట ఏం పుట్టింది? ఎవరో మీకు చెప్పింది 84 లక్షల మందికు 80 లక్షలు సంజయ్ గాంధీ అనేవాడు. 84 లక్షల మంది హిందువులు ఆపరేషన్ చేశాడు. వాళ్ళకి 84 మందికి వేయలేదు. ఇవన్నీ ప్రమాదం కంటే మీ అందరికీ హిందువులకు మనం చెప్పిన చర్చలు పత్రికలందరూ రాసుకోండి. గాంధీ ప్లానింగ్ చేస్తూ హిందువులు వారు ఆపేసిన దాకా మేము పడగలుగుతాము. లేదా మన నలుగురు మా బాబు ఇద్దరు ఉన్నారు, ఒక్కొక్క 8 మంది ధర్మాన్ని పండుగ కడితే సుఖమవుతారని చెప్తుంది. కొన్ని లింకింగ్ ఎక్కడ ప్రమాదం ఉంది. ఇవన్నీ ఎక్కడ ప్రమాదం ఉంది? అయితే ఇక చిన్నదా ఒక చిన్న ఉదాహరణ వార్తలు చదివే ఒక ముస్లిం వేసుకుని దూకేసుకుంది. ఇందులో మనస్ఫూర్తిగా కనబడింది. ఇంత భయపెడుతున్నాం మన జాతికి. కొట్టు వెంట భయం, మెట్టలు వెంట భయం అంటే మనమే ప్రకటన తీసుకెళ్తాం. మనం ఎప్పుడు ఆ బొట్టులు చూడలే, ఆ మాల చూడలే, బట్టలు చూడలే. ఇది హిందూ సాంప్రదాయం. సాగనట్టు ఇది హిందూ సాంప్రదాయం. ఆడలో కూడా ఇదే కాదు, దేశం పట్ల కూడా జాగ్రత్త ఉంది. ఉన్నది ఒకే ఒక్క దేశం, ఉన్నది ఒకే ఒక్క దేశం. 100 ఏళ్ల కింద ఆఫ్ఘనిస్తాన్ హిందువులు మీకు లేరు. 70 ఏళ్ల కింద పాకిస్తాన్ హిందువులు మీకు లేరు. బంగ్లాదేశ్ లో 30 ఏళ్ల కింద హిందువులు లేరు. 50 ఏళ్ళు ఎవరు అంటున్నారు? ఒకటి కూడా బతికి లక్ష్మీలో 30 ఏళ్ల కింద హిందువులు లేరు. వెస్ట్ బెంగాల్ సగం అయిపోయారు. 8 రాష్ట్రాలలో మైనార్టీ అయ్యారు. అది దయచేసి చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు సమాజంలో కష్టపడుతున్నారు. పాప ముఖాల నుంచి కాపాడుకుంటారు. భవిష్యత్ తరాలు పిల్లల్ని కాపాడుకుంటారు. సంపాదించిన 10 రూపాయలు పిల్లలు బతకని. కాబట్టి మనకి ఎవరు సౌదీలో రానివ్వరు, అమెరికా వారు రానివ్వరు. ఉన్న ఒక దేశాన్ని కాపాడుకోండి. ఎవరు మీ వారు, ఎవరు సారాయి వారు ఆలోచించుకోండి. ఎవరు ఏడుస్తున్నారు నీ గురించి? చెప్పిన మీరు వ్యక్తిగా కదా చెప్పిన ఇందులో దాడు జరిగినప్పుడు విశ్వ హిందూ పరిషత్ మధ్య ఉంటారు. చెప్పిన వెంటనే ఉద్యమాన్ని చేద్దాం, అడుగుదాం. ఒక్కడానే నిన్ను పరిగెడుతున్నారు కదా వెచ్చిపోయినా. ఒక్కడాడు బంగ్లాదేశ్ హిందూ చచ్చిపోయిన రాజకీయ పోరాడు ఏం చేస్తున్నారు? చేస్తారని బతుకు లేదు, బంగారు లేవు, బంగారం లేదు, భవిష్యత్తు లేదు. పుట్టిన బిడ్డల కాలంలో పెట్టండి. కాబట్టి ఒకరు చెప్తున్నా, రాజకీయాలు వచ్చినప్పుడు చెప్తాం. రాజకీయాల పని ఏ పనైనా సరే, ఏ పని సరే ఇందులో కొనసాగ రండి. తెలంగాణ ఇష్టం ఇప్పుడు రండి, ఇంటికి ఒక రండి. తెలంగాణ కాంగ్రెస్ ఉన్న పీడ, బీజేపీ ఉన్న పీడ, బిఎస్పీ ఉన్న పీడ, టీఆర్ఎస్ ఉన్న పీడ, కులం అడిగినా, భాష అడిగినా, ప్రాంతం అడిగినా ఏం అడగలేదు. అని గెలిచి
అందరూ మిత్రులు. కాబట్టి దయచేసి మాకు ఇంతకన్నా ఎందుకంటే భావజాలం ఈ బాధ కడుపులో రగుతున్న ఆవేదన కళ్ళ ముంగట కన్న బిడ్డలు విధవలు ఉంటే కళ్ళ ముందే 60 ఏళ్ల వృద్ధుని కల్వరాలను చంపుతుంటే మన దేశంలో మనకు భద్రత లేకపోతే మన దేశంలో మనకు ఐక్యత లేకపోతే ఏమవుతుంది భవిష్యత్తు నిర్వహించుకోండి. లేకపోతే గతం జరిపియండి పిల్లలకు వర్తమానం జరుగుతున్న అవమానం చూపించండి. కాబట్టి వాళ్ళు ఇతర మతస్థులు ఎట్లున్నారో మనం ఒకరికొకరు అవుతుంది. మనకెవరు లేదు, ఎవరు రాదు, మనకే ఒకటి కావాలి. కాబట్టి దయచేసి భవిష్యత్తులో పహాల్గా లాంటి ఘటనలు లేకపోతే ధర్మాన్ని నిరోధించే అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రభుత్వాలు, రాముడు బియ్యం చూడటానికి భయపడే రాజకీయ నాయకులు, రామచంద్రుని చూస్తేనే చర్చకపోయే రాజకీయ నాయకులు, హిందూ ధర్మాన్ని చూస్తేనే భయపడే రాజకీయ నాయకులు మనకి కాపాడలేదు. మేమేమంటున్నాం, హిందువులను కాపాడుకుంటాం, ఇతర మతస్థులను కూడా అభివృద్ధిలో తీసుకెళ్తాం. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా విశ్వాస్. ఏమేమంటలేమే మేము కూడా వస్తాం. మాకు 80% ఉన్న హిందువులను కాపాడుకోవాలి. వాళ్ళగా అందరికీ కథలు కావచ్చు. కశ్మీర్ లాంటి పండితులు కూర్చోకొద్దు తగ్గదు. పాత బస్సులు వెళ్ళిపోయినాం. బయట పని అయిపోయింది. నిజామాబాద్ 42%. చాలా సంఘటనలు చెప్తున్నాం. ప్రతి సభలో ఆలోచించండి. ఒకవేళ ఇట్లాంటి పూజలు పునస్కారాలు జాతి సనాతన ధర్మాన్ని ఎప్పుడు విరగలకుండా కాపాడుతూనే ఉంటుంది. మాకు ఆ ధైర్యం ఉన్నది. ఇలాంటి కడుపులో పుట్టిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. మాతో వస్తారు, మా తర్వాత వస్తారు. ఈ కాషాయ జెండా ఎప్పుడు అస్తమించని చూడలాగానే తీసుకెళ్ళడానికి జాతిని ముందు తెచ్చుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంకా నేను నుంచి కూడా బాగుంది. ఈ కార్యక్రమంలో భవనసుత హనుమానికి పార్వతీ పదే హర హర మాని. భగవంతుని కృపా కటాక్షంతో మన కాలిల్లో 100 రోజులు ఏది మన హనుమాన్ ఛాలెంజ్ చేయడం చాలా విశేషమైంది. స్త్రీలు పురుషులు కూడా టైం పెట్టుకొని టైం కరెక్ట్ ఆ మందిరానికి వచ్చి ఆ సమయాన్ని ఇక్కడ అందరూ కూడా కలిసి చదవడం వల్ల మనలో పట్ల అమూల్యమైన శక్తి కూడా మరి పెరుగుతుంది. ఈ విశేషం అందరూ కూడా మనందరం కూడా చేయాలి. ప్రతి గుడి దగ్గర అందరం కలిసి అందరం కూడా పట్టుదలతో చేద్దామని మీ అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు జర్నలిస్ట్ కాలనీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో
హనుమాన్ చాలీసా 100వ వారం నిర్వహణలో భాగంగా ఆర్మూర్ ప్రాంతంలోనే ఒక రికార్డు సృష్టించడం జరిగింది. ప్రతి శనివారం సాయంత్రం ఎవరు ఎక్కడున్నా ఈ యొక్క ఆలయ ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క హనుమాన్ చాలీసాను చేయడం గొప్ప విషయము. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ అన్ని గ్రామాలు ఈ హనుమాన్ చాలీసాను విస్తరించి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని విస్తరించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్యే గారు మరియు మంగిరాములు మహారాజ్ గారు మరియు మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్, జై హనుమాన్, జై శ్రీరామ్. మహా అభిషేకము పూజాది కార్యక్రమాలు హనుమంతుల వారికి జరిపిన పిదప సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే గారు రాకేష్ గారు, తర్వాత నందిపేట ఆశ్రమాధిపతి మంగిరాముల మహారాజు గారు, మేము అందరం కలిసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. హనుమాన్ చాలీసా యొక్క విశిష్టత, హనుమాన్ చాలీసా ఏమేమి లాభాలు కలుగుతాయి, హనుమంతుడి యొక్క భక్తి, హనుమంతుడి యొక్క జ్ఞానము, హనుమంతుడి యొక్క బలము, హనుమంతుడి యొక్క సూక్ష్మబుద్ధి, ఇవన్నీ కూడా ఆ బుద్ధిని బలం యశోధైర్యమైనటువంటి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే యువకులు ఈ యొక్క మంత్రాన్ని ప్రదేశంగా పఠిస్తూ నిత్యము స్మరిస్తాడో వాళ్ళకు అపరాజితం అంటే పరాజితమైనటువంటి ఉండనే ఉండదు, ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది అని చెప్పేసి ముఖ్యంగా యువకులకు ఉద్దేశించి ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం జరగడం జరిగింది. ఎవరైతే హనుమంతుడిని సాక్షాత్ నమ్ముతారో వారికి సర్వ విధాల అన్ని రకాలుగా ధైర్యము, బుద్ధి, బలము, యశస్సు, కీర్తి ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పేసి ఆ రామచంద్ర మానస పద్యాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకు సంపూర్ణమైనటువంటి ఆయుర్వేదాలు కలుగుతాయని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం. ఈ సందర్భంగా కాలనీ వాళ్ళు భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అల్పాహారం ఏర్పాటు చేయడం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా హైందవ జాతి అందరూ కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతి ఆంజనేయ